హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కార్తీక సోమవారం రోజు పూజ ఏ విధంగా చేసుకున్నాను అన్నదైతే మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకా సింపుల్గానే పూజ చేసుకున్నాను. ఇంకా అదేవిధంగా ఈరోజు ఇంకా మార్నింగ్ అయితే పూజ చేసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో అయితే శంఖం పూలు కనిపించాయండి, అంటే ఇంట్లోనే. ఇంకా ఈ శంఖం పూలు కూడా దేవునికి పెట్టి పూజ చేసుకుందాంలే, అది కాకుండా శివయ్యకి అయితే చాలా ఇష్టం కదా. ఇక ఈ శంఖం పూలని తీసి అయితే ఇంకా స్వామివారి ఫోటోకి పెట్టి పూజ చేసుకుందామని అయితే తీసానండి. అంటే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఖచ్చితంగా పూస్తున్నాయండి. కనీసం రోజుకొక శంఖం పువ్వు అయినా పూస్తుందండి. ఇంకా ఈ శంఖం పూలను అయితే ఇక్కడ శివయ్య ఫోటోకి అయితే నేను పెడుతున్నాను. ఇక మార్నింగ్ అయితే పూలన్నీ పెట్టేశాను కదండి. ఇంకా అంటే రేపు మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడు అయితే ఈ పూలన్నీ అయితే తీస్తాను. ఇంకా ఈవినింగ్ టైంలో పూజ చేసుకోవడానికి అయితే మొత్తం సిద్ధం చేసుకున్నాను. ఇంకా దీపారాధనలో కూడా దీపారాధన చేసుకోవడానికి ఆయిల్ వేసేసి కుందులో కామాక్షి దీపంలో అదేవిధంగా పక్కన ఉన్న దీపాల్లో కూడా కొంచెం ఆయిల్ అయితే వేసానండి. ఇంకా దీపారాధన కోసం అయితే సిద్ధం చేసుకుంటున్నాను. ఇక ప్రతి సోమవారం రోజు అయితే కొబ్బరికాయనైతే కొడుతున్నానండి ఇంకా స్వామివారి దగ్గర. ఇక మీ వీలును పట్టయితే ఇంట్లో ఉసిరి దీపాలు కానీ గుడి దగ్గర అయినా పెట్టండి. ఇక వీలైన వాళ్ళు ప్రతి సోమవారం రోజు ఖచ్చితంగా శివాలయంకి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. వీలైతే ప్రతిరోజు లేదంటే ప్రతి సోమవారం, అంటే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారంలో కూడా శివ దర్శనం చేసుకొని అదేవిధంగా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ ఉసిరి దీపాలు వెలిగించండి. అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు కూడా 365 ఒత్తులు వెలిగిస్తే కూడా మనం ఈ సంవత్సరం అంతా కూడా ఎప్పుడైనా పూజ చేయకుండా మన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అలా మనం ప్రతిరోజు నిత్య దీపారాధన అయితే చేయడం కుదరదు కదండి. ఇక అవి అంటే ఇక అది ఉండకుండా ఉండడానికి మాత్రమే మనం ఈ కార్తీక పౌర్ణమి రోజు అయితే 365 ఒత్తులు అయితే వెలిగిస్తాము. ఇక ఖచ్చితంగా మీరు కూడా 365 ఒత్తులు అయితే వెలిగించండి. ఇక నేనైతే ఇక్కడ దీపారాధన కూడా చేశానండి. ఇంకా అదేవిధంగా ఇక నేనైతే 365 ఒత్తులు మంగాపురంలోనే వెలిగించానండి. అంటే ఇక మేము దీపావళి పండుగ రోజైతే అక్కడే ఉన్నాం కదా. అంటే దీపావళి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే కదా కార్తీక మాసం స్టార్ట్. ఇక మేము అక్కడ ఉన్నాము, ప్లస్ అమావాస్య వచ్చింది దీపావళి కదా అన్నట్టు ఇక ఆ రోజే అక్కడ 365 ఒత్తులు కూడా మంగాపురంలో అయితే వెలిగించామండి. అంటే తిరుచానూరు అమ్మవారి టెంపుల్లో, పద్మావతి అమ్మవారి టెంపుల్లో అయితే మేము 365 ఒత్తులను అయితే వెలిగించాము. ఇంకా ఇప్పుడు కూడా ఇక్కడ వెలిగిస్తాము. ఇంకా అక్కడ ఉన్నాము. ఇంకా అమావాస్య రోజు, అమావాస్య అంటే ఇంకా అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైన రోజు కాబట్టి ఇక అక్కడ వెలిగించాము. ఇంకా ఈ విధంగా అయితే సింపుల్గా అయితే పూజ చేసుకున్నానండి. ఇంకా పూజ చేసుకున్న తర్వాత శ్రీ శివాష్టోత్తర శతనామావళి శివ పంచాక్షరి స్తోత్రం అయితే చదువుకొని ఇక పూలు కూడా ఈ విధంగా నార్మల్గానే అలంకరణ అయితే చేశానండి. ఇక నాకు కూడా దగ్గరలో అయితే శివాలయం లేదండి. అంటే అమ్మవారికి టెంపుల్ ఉంటుంది, గాయత్రి అమ్మవారి టెంపుల్. ఇంకా అక్కడే శివాలయం అయితే సపరేట్గా అయితే ఉండదు, కాకపోతే శివలింగం ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి అయితే దర్శనం చేసుకొని వస్తున్నాం ప్రతి సోమవారం రోజు. ఇంకా అదేవిధంగా మీ వీలు పట్టి కూడా మీరు శివాలయంకి అయితే ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి. వీలైన వారు ఉదయం అయితే వెళ్ళొచ్చు, అంటే బ్రహ్మ ముహూర్తం ఆ టైంలో అయితే వెళ్తే కూడా చాలా మంచిది. ఇక అలా కుదరని వాళ్ళు సాయంత్రం వేళ అంటే ప్రదోష సమయంలో కూడా శివాలయంకి అయితే వెళ్ళొచ్చు. ఇంకా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. ఇంకా ఈ కార్తీక మాసంలో కూడా చల్లటి నీళ్ళతో అయితే స్నానం, ఇంకా మీ వీలుని పట్టి అంటే మీ ఆరోగ్య రీత్యా అయితే మీరు స్నానం చేయండి. ఇంకా అలా లేదు అనుకున్నవారు గోరువెచ్చటి నీళ్ళతో కూడా బ్రహ్మముహూర్తంలోనే స్నానం చేసి శివయ్యకు పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది. ఇంకా ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.